కేరళలో హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మల్లువుడ్లో ఎలాంటి ప్రకంపనలు రేపిందో చూస్తున్నాం. అమ్మ సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్ రాజీనామా దాకా పరిస్థితి వెళ్ళిందంటే వ్యవహారం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూనియర్ ఆర్టిస్టులతో మొదలు సీనియర్ నటీమణుల దాకా ఇప్పటిదాకా బయటికి చెప్పని ఆరోపణలతో మీడియాకు వెళ్లడం తీవ్ర సంచలనం రేపుతోంది. మంజు వారియర్ లాంటి వాళ్లు ధైర్యంగా ఈ మార్పును స్వాగతించడంతో ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. నిజానికి లైంగిక వేధింపులు కేవలం మలయాళంలోనో సినిమా రంగంలోనో ఉన్నవి కాదు. అన్ని పరిశ్రమల్లో నివురు గప్పిన నిప్పులే ఇప్పుడిది టాలీవుడ్ వైపు మళ్లుతోందా అంటే ఏమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. సమంత తెలంగాణ ప్రభుత్వానికి విన్నపం చేస్తూ టీఎఫ్ఐలో ఏర్పడినది వాయిస్ ఆఫ్ విమెన్ ఇచ్చిన సబ్ కమిటీ రిపోర్ట్ వెల్లడి చేయాలని చెప్పడం క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది. మంచు లక్ష్మి, నందిని రెడ్డి, సుమ కనకాల తదితరులు సామ్కు మద్దతు తెలుపుతూ తమ సోషల్ మీడియా ద్వారా ఆమె సందేశాన్ని పంచుకున్నారు. ఇలా ఒక్కొక్కరుగా తోడవడంతో సర్కారు స్పందిస్తుందా లేదా అనే దాని గురించి చర్చలు మొదలయ్యాయి. గతంలో రేగిన కాస్టింగ్ కౌచ్ వివాదాలను మర్చిపోకూడదు. ఒకవేళ నిజంగానే సామ్ కోరినట్టు ఏదైనా కదలిక వస్తే మాత్రం పెద్ద తేనె తుట్టెని కదిపినట్టేనని విశ్లేషకుల అంచనా. ఖడ్గం సినిమాలో దర్శకుడు కృష్ణవంశీ హీరోయిన్ సంగీత పాత్ర ద్వారా చూపించినట్టు టాలీవుడ్లోనూ లాంగిక వేధింపులు లేకపోలేదు. కానీ బయటపడిన ఉదంతాలు చాలా అంటే చాలా తక్కువ. ఒకరిద్దరు చెప్పేందుకు ప్రయత్నించిన వాళ్లు పేరు లేని బాపతు కావడం వల్ల ప్రాముఖ్యం పొందలేదు.